ఇలా కృష్ణా నదిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, గోదావరిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు. మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు, ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీదనో, కేసీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు? మాకు వేయండి శిక్ష, మేము అనుభవిస్తాం. కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదేం చిల్లర రాజకీయాలు? అరే కట్నింట్ల లెక్క, పెట్టెపోయి లెక్క రెడీగా మోటార్లు, కాళేశ్వరం మోటార్లు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని, మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు. మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది. ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ లాంచ్ చేస్తలేరు ఈరోజు.